దాన్ని పొందుతారు. అందుకే ప్రతిరోజూ ఉదయం రాత్రి నిద్రపోయే ముందు ఈ భగవద్గీత సారాన్ని తప్పక వినండి, చదవండి. స్నేహితులారా, శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో ఇలా అన్నారు: ఎవరైతే ఈ గీతాశాస్త్రాన్ని పూర్తి భక్తితో, నమ్మకంతో, దోషరహితంగా చదువుతారో, వింటారో, ధ్యానిస్తారో వారు తమ పాపాల నుండి విముక్తి పొంది నా సర్వోత్కృష్టమైన పరమపదాన్ని చేరుకుంటారు. అందుకే ఆయన ఈ మాటను అన్నారు. ఈ గీతజ్ఞానం అనేది మనిషి జీవితాన్ని దివ్యమైన మార్గంలో నడిపిస్తుంది. ఏ ఇంట్లో ప్రతిరోజూ శ్రీమద్భగవద్గీత యొక్క పఠనం జరుగుతుందో ఆ ఇంట్లో ఎన్నడూ సంక్షోభం, ఆపదలు, కష్టాలు రావు. శ్రీకృష్ణ భగవానుడి దివ్య ఆశీస్సులు, కృప ఆ ఇంటిపై, ఆ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ ఇంట్లో సంతోషం, ఆస్తి, సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు నిండి ఉంటాయి. ఆ కుటుంబ జీవితం ఆనందం, సంతృప్తితో నిండిపోతుంది. స్నేహితులారా, కురుక్షేత్ర యుద్ధభూమిలో మహాభారత యుద్ధం ఆరంభమయ్యే సమయంలో అర్జునుడు తన చుట్టూ తన సొంత కుటుంబ సభ్యులను, సోదరులను, స్నేహితులను, గురువులను చూసి భయంతో వణికిపోతాడు. యుద్ధం చేయడానికి గుమిగుడిన వారిని చూసి అతని మనసు నీరసిస్తుంది, నిరాశతో, గందరగోళంతో నిండిపోతుంది. అతను చాలా బాధతో, దిగులుతో శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తన మనసులోని సందిగ్ధతను, దున్హకాన్ని వెళ్లబోసుకుంటాడు. అర్జునుడు ఇలా అంటాడు: ఓ కేశవా, నేను ఈ యుద్ధాన్ని ఎలా చేయగలను? ఈ యుద్ధభూమిలో గుమిగుడిన వారంతా నా సొంత బంధువులు, సోదరులు, స్నేహితులు, గురువులు. నా తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యులతో నేను ఎలా పోరాడగలను? వీరిద్దరూ నా గౌరవనీయ గురువులు. నేను వీరిని ఎలా ఎదిరించగలను? వీరిని చంపి జీవించే కంటే బిచ్చమెత్తుకోవడం చాలా మంచిది. ఓ మధుసూదనా, నేను పోరాడబోయే కౌరవులు, ధృతరాష్ట్రుని కొడుకులు, నా సొంత సోదరులు. వీరిని చంపడం కంటే సన్యాసం తీసుకోవడం మేలు. ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు. ఈ యుద్ధంలో చనిపోయిన సైనికుల, యోధుల భార్యలు, కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది? ఓ కృష్ణా, నేను ఈ యుద్ధాన్ని స్వయంగా చేయలేను. నా సొంత కుటుంబాన్ని నాశనం చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఓ కృష్ణా, నా మనసు గందరగోళంగా ఉంది, తల పగలిపోతోంది, కాళ్ళు వణుకుతున్నాయి, చర్మం మండిపోతోంది. నా గాండీవం చేతిలో నిలవడం లేదు, జారిపోతోంది. ఓ కృష్ణా, నన్ను మార్గనిర్దేశం చెయ్యి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నేను ఏం చేయాలో చెప్పు. అర్జునుడి ఈ దీనస్థితిని, బాధను, గందరగోళాన్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు అతనికి శ్రీమద్భగవద్గీత యొక్క దివ్యమైన, అతీతమైన జ్ఞానాన్ని బోధించారు. ఈ జ్ఞానం అర్జునుడికి మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా మానవ